ఇంటి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా పూజ చేసే సమయంలో ఏ కారణం చేతైనా దీపం కొండెక్కిందనుకోండి, అదేదో అపశకునంగా భావిస్తూ ఉంటారు. నిజమేనంటారా? అంటే పూజ చేసేటప్పుడు గాలి రావటం సహజమే, మరి దానికి శకునానికి ఏంటి సంబంధం? దీన్ని శకునం అని అనరు తల్లి. ఇది అపశకునంగా చూడకూడదు. ఎందుకంటే ఒక మనిషికి నిర్దిష్టమైనటువంటి జీవన విధానం భగవంతుడు ఇచ్చేశాడు. నిండు 100 ఏళ్ళు లేదా 60 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు నీ జీవనాన్ని ఎలా బ్రతుకని చెప్పేసి ముందుగానే మనకి నిర్ధారణ జరిగిపోయింది. కానీ చనిపోయిన వాడిని మళ్ళీ బ్రతికించి మళ్ళా పుట్టిస్తే మళ్ళీ ఎలా జరుగుతుంది? జరగదు. అంటే ఉదాహరణకు ఒక జీవుడు మరణించిన వాడిని మళ్ళీ పుట్టించి మళ్ళీ ఉండాలంటే ఎలా కుదురుతుందో అలాగే ఒకసారి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం కానీ ఘనమైపోతే అది అపశకునం కాదు. దాని నిర్దిష్టమైనటువంటి ఆయు ప్రమాణం పూజాశక్తి అంతే తప్ప అది అపశకునంగా భావించకూడదు. ఇప్పుడు అపశకునం అంటే ఏమిటి అంటే పూజ చేస్తున్నప్పుడు చాలా చోట్ల మీరు గమనించండి, ఒక దౌర్భాగ్యపు స్థితి అని అంటాం. అది చాలా ఇబ్బందికరమైనటువంటి అపశకునం. పూజ దగ్గర కూర్చోగానే ఆవులింతలు వస్తాయి. చాలామందికి గమనించాడు. అలాంటి ఆవులింతలు వచ్చాయనంటే ఆ ఇంట్లో ఎప్పటికీ సిరులు పంటే ఎప్పటికీ కురదు. ఏ భగవంతుని అనుగ్రహం అక్కడ కలగదు. ఎందుకనంటే ఉగ్రభూతాలు, పరివార దేవతలు వీళ్ళందరూ కూడా పూజ చేసేటప్పుడు ఆయా సంకల్పాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మనకు కావలసినటువంటి సత్సంకల్పాన్ని భగవంతుని అనుగ్రహం జ్యోతి స్వరూపంలో ఏదైతే మనం దీపారాధన చేస్తామో ఆ దీపం ద్వారా మనకు అందుతుంది. అందుకని దీపం దగ్గర వెలిగిస్తున్నప్పుడు కూర్చునే విధానాన్ని బట్టి మాత్రమే మన సంకల్పాలు సిద్ధి ఉంటుంది తప్ప మనం ఎలా పడితే అలా దీపాన్ని వెలిగిస్తే కుదరదు. ఉదాహరణకు అప్పుడే స్నానమాచరణ చేసి మగవారు వచ్చి దీపాన్ని వెలిగిస్తారు, ఆడవాళ్ళు దీపాన్ని వెలిగిస్తారు. ఈ స్త్రీమూర్తి దీపాన్ని వెలిగించేటప్పుడు కూర్చుని వెలిగిస్తున్నారా, సరిగా పీట మీద కూర్చుని వెలిగిస్తున్నారా, పద్మాసనంలో కూర్చుని వెలిగిస్తున్నారా, నిలబడి వెలిగిస్తున్నారా, ఇలా ముందుకు వంగి వెలిగిస్తున్నారా అనేటువంటిది ప్రామాణికాలు. అది కూడా ఉంటుందా? చూసుకోవాలి. ఇది కూడా అక్కడ ఆ రోజు చేసేటువంటి పూజా విధానాన్ని బట్టి ఆయా సంకల్పాన్ని బట్టి ఖచ్చితమైనటువంటి దాన్ని బట్టి ఫలితం అనేటువంటిది అక్కడ ఉంటుంది. అందుకని ఇప్పటికీ చెబుతుంటాం, నిత్యము కూడా ఏ గృహంలోనైతే పురుషుడు నిత్య దీపారాధన చేస్తాడో ఆ ఇంట్లో ఎప్పుడు నిండు సౌభాగ్యమే ఆ ఇల్లాలు. ఆ ఇంట్లో ఎప్పుడు ధనానికి లోటు ఉండదని చెబుతుంటాం. ఎందుకనంటే భగవత్ సాక్షాత్కారం మొట్టమొదటి ఇచ్చేటువంటిది పురుషుడికే. పురుషుడి ద్వారానే జ్యోతిని వెలిగించగలిగేటువంటి గృహం ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇంట ఎప్పుడూ కూడా దరిద్రాలు తాండవం చెయ్యం. అందుకని స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా పూజాక్రతువుకు అన్నీ సిద్ధం చేసి పురుషుని ఆహ్వానించాలి. వారు అన్నీ చేసుకునే లోపు ఈ స్త్రీమూర్తి ప్రసాదాన్ని సిద్ధం చేసి పెట్టాలి. ఇది విధానాలు. ఈ దీపం పెట్టేటప్పుడు కూడా మనకి ఎలా పెట్టాలో కూడా తెలియదు. అదొక ప్యాషన్లా తయారైపోయాం. దీపం మారిపోతే మళ్ళీ నూనె పోసి మళ్ళీ వెలిగిస్తుంటాం అదే వత్తికి. మరుసటి రోజు కూడా ఒకలా ఒత్తి ఉంటే దాన్ని కాస్త నదిపి మళ్ళీ అందులోనే నూనె పోసి ఒత్తులు వెలిగిస్తుంటారు. ఇవన్నీ అపశకునాలు తల్లి. అబ్బా, ఆ ఇంట్లో ఏదన్నా పని మొదలు పెడితే ఎప్పటికీ జరగదు. ఇప్పుడు మనం అఖండ దీపం పెడతాం కదా గురుగారు, ఇప్పుడు వారం రోజులను 9 రోజులను అఖండ దీపం పెడతాం. పొద్దుననగా పెట్టేసి ఒకవేళ బయటకి ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, ఇంటికి వచ్చేసరికి అది చిన్నగా అయిపోయి కొండ అయిపోతుంది. దాన్ని ఇలా అని మళ్ళీ నూనె పోసి ఏ బట్టలతో ఉంటే ఆ బట్టలతో అలా వెలిగించచ్చా? దానికి కూడా ఏమైనా నియమాలు ఉంటాయా? అఖండం అంటేనే ప్రామాణికం. మన ఇంటిలో చేసుకునేటువంటి చిన్న పూజాది క్రతువు ఎలాగో ఎక్కడైనా పుణ్యస్థలానికి మనం బయలుదేరి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో అఖండానికి కూడా అంతే శక్తి ఉంటుంది. అందుకని నిత్యం వెలిగించేటువంటి పూజాది క్రతువుల్లో వెలిగించేటువంటి దీపము ఈశాన్య శక్తిని మాత్రం గ్రహించగలుగుతుంది. అఖండము మొత్తం గృహశక్తి అంతా కూడా గ్రహించగలుగుతుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి అష్టదిక్పాలకులందరూ కూడా అఖండం దగ్గరికి వస్తారు. అందుకని అఖండాన్ని వెలిగించేటప్పుడు ప్రామాణికాలు ఎప్పుడూ కూడా ఘనం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. అదేవిధంగా అఖండాన్ని వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా స్నానమాచరణ చేసిన తర్వాత అఖండం దగ్గరికి వెళ్ళాలి తప్ప అయ్యో దీపం ఘనమైపోతుంది, ఒత్తు తగ్గిపోతుంది అని చేసి మనం ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఏ బట్టలతో అయితే ఆ బట్టలతో చాలా మంది కూడా అయ్యయ్యో ఇది పోతోందని చెప్పి వెలిగిస్తూ ఉంటారు. చేయకూడదు. మీరే గమనించండి, ఒక ఇంట్లో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇమీడియట్గా మనం ఏం చేస్తాం? మన మనసులో ఉన్న ఆలోచన డాక్టర్కి ఫోన్ చేయడం అంతే తప్ప చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఏది నేను చూస్తాను ఉండని చెప్పి చేయిస్తే చేయనిస్తామా? ఇది కూడా అంతే. ప్రాణశక్తి అక్కడ. ప్రాణశక్తిని మనం నిలపాలని అనుకున్నప్పుడు యథావిధిగా వెళ్తున్నప్పుడు ఎలాంటి విధానాలు అక్కర్లేదు. కాబట్టి దానికి మళ్ళా శుచి శుభ్రత అనేటువంటిది తప్పనిసరి.
For more videos like this, subscribe Big TV channel.